ప్రతిసారి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా నాకు కామన్గా వచ్చే కమెంట్స్ ఏంటంటే మీ ఐరన్ బాక్స్ గురించి అయితే చెప్పండి, ఎక్కడ తీసుకున్నారు, ఎలా, కాస్ట్ ఎంత అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు నా ఐరన్ బాక్స్ గురించి అయితే చెప్తాను. ఇది వచ్చేసి ఫిలిప్స్ ఈజీ స్పీడ్ ప్లస్ ఐరన్ బాక్స్. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను. 2400 వాట్స్. ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇప్పుడు. దీంట్లో వచ్చేసి మోడ్స్ ఉంటాయి. ఇక్కడ సిల్క్, కాటన్, లెనిన్ చాలా మోడ్స్ ఉంటాయి. బట్ మనం ప్రతి శారీ చేసినప్పుడల్లా సిల్క్ మోడ్లో పెడితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి మనం స్టీమ్ చేసుకోవడానికి. ఎకో ఆప్షన్ ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసి స్టీమ్ ఆప్షన్. మనం ఎకోలో పెట్టుకున్నప్పుడు ఈ పక్కనున్న బటన్ అయితే ప్రెస్ చేసుకుంటూ స్టీమ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఆప్షన్ వచ్చేసి స్టీమ్లో పెట్టుకుంటే కనుక మనం అయితే ఇది బటన్ అయితే ప్రెస్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా స్టీమ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మనం ప్రెస్ చేస్తేనే మాత్రమే స్టీమ్ అయితే బయటకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక బటన్ వచ్చేసి నాజిల్కి సంబంధించింది. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే నాజిల్లో నుంచి బయటకు వస్తుంది స్టీమ్. 2 బటన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వాటర్ ఎలా నింపాలో చూపిస్తాను. ఇది క్యాప్. దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో మనం వాటర్ అయితే నింపచ్చు, ఫిల్ చేయొచ్చు. దీంట్లో మ్యాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అనే వరకు వాటర్ అయితే ఫిల్ చేయాలి. మిగిలిన తర్వాత ఇంకా అవసరం లేదు. వాటర్ ఫిల్ చేసేసిన తర్వాత క్యాప్ అయితే క్లోజ్ చేసేవే. లైటింగ్ వెలిగిందంటే ఆన్ అయినట్టు. ఒక 2 మినిట్స్ ఆగితే చాలు, హీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఎకో మోడ్లో పెట్టాను కాబట్టి మనకైతే స్టీమ్ రావడానికి ఈ బటన్ అయితే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇది వచ్చేసి స్టీమ్ మోడ్లో డైరెక్ట్గా పెట్టేస్తే మనం అయితే బటన్ ప్రెస్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా స్టీమ్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఈ నాజిల్ నుంచి వాటర్ అయితే రావాలంటే ఈ పక్కన ఉన్న బటన్ అయితే యూజ్ చేయాలి మనం. కంప్లీటెడ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.